ఇప్పుడు ట్రబుల్స్ లో పడ్డారా? చంద్రబాబుకు కుడి భుజంగా ఉండే ఆర్థిక మంత్రి యనమల అలకపాన్ పెక్కారా? పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న చంద్రబాబుపై యనమల ఇప్పుడు నిరసన తెలుపుతున్నారా? చంద్రబాబుకు యనమలకు మధ్య దూరం ఎందుకు పెరిగింది? ఆసక్తికరంగా యనమల వ్యవహార శైలి. ఆర్థిక సంక్షోభ సమయంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మంత్రి. సీఎంకు దూరంగా మంత్రి యనమల. ఆర్థిక శాఖ సమీక్షల్లోనూ కనిపించని యనమల. మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలు రద్దు. ఆర్థిక శాఖ అధికారిక కార్యక్రమాలకు గైర్హాజరు. కీలకమైన ఎస్ఎల్బీసీ భేటీకి కూడా రాని యనమల. సీఎం లోకేష్తో విభేదాలే కారణమని పుకార్లు. నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. ఏపీలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. లోటు బడ్జెట్ రాష్ట్రానికి కష్టాలు రెట్టింపయ్యాయి. ఇలాంటి కీలకమైన సమయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పూర్తిగా ఇన్యాక్టివ్గా కనిపిస్తున్నారు. నష్టాల అంచనాపై సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదు. అధికారిక కార్యక్రమాలన్నింటికీ యనమల దూరంగా ఉంటున్నారు. ఈ నెల 18న విజయవాడలో ఏపీసీఎఫ్ఎస్ కార్యాలయాన్ని యనమల ప్రారంభిస్తారని ప్రకటించారు. తీరా సమయానికి గంట ముందు రానని చెప్పి అధికారులకు షాకిచ్చారు. అంతకు ముందు రోజు వెలగపూడిలో ఆర్థిక శాఖ అత్యున్నత సమావేశం, రాజధాని భూకేటాయింపుల సబ్ కమిటీ సమావేశాలు జరపాలని అనుకున్నారు. షెడ్యూల్ ప్రకటించి ఆ తరువాత రద్దు చేశారు. సీఎం చంద్రబాబు రోజు నిర్వహిస్తున్న నోట్ల రద్దు సమీక్షల్లోనూ యనమల కనిపించడం లేదు. కీలకమైన ఎస్ఎల్బీసీ సమావేశానికి యనమల హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంపై సోమవారం అత్యవసర ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు. తప్పకుండా హాజరు కావాల్సిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం కనిపించలేదు. నోట్ల రద్దు ప్రకటన తర్వాతే యనమల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఈ మార్పుపై 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది, సీఎం చంద్రబాబు కుటుంబరావు సలహాలు ఎక్కువగా పాటిస్తూ యనమల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు కుటుంబరావు అభిప్రాయం మేరకు సీఎం దాన్ని స్వాగతించారు. ఇక రాజకీయ కోణంలో చూస్తే మంత్రి యనమల కుటుంబీకులు ఈ మధ్య అవినీతి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. యనమల వియ్యంకుడు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సుధాకర్ యాదవ్ కడపతో పాటు యనమల ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న విశాఖ జిల్లాలోనూ కొన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ప్రచారముంది. ఈ క్రమంలో సుధాకర్ యాదవ్ను లోకేష్ పిలిపించి మందలించారన్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది. యనమల సోదరుడు కృష్ణుడి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతో సీఎం చంద్రబాబు ఆయన్ను మందలించారట. ఈ క్రమంలో యనమల చంద్రబాబు మధ్య విభేదాలొచ్చాయనే ప్రచారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.